మరి గోవర్ధనగిరి. మా ఊర్లో నేను లీడ్ ఫార్మర్గా ఎంపిక అయినాను. అందులో ఇప్పుడు మా సొంత భూమిలో పిఎండిఎస్ వేస్తున్నాను. అందులో 30 రకాలు ఉన్నాయి. కందులు లైన్స్ వేసుకుంటూ ఇవి కందులు లైన్స్ వేస్తున్నాము. మిగిలిన 25 రకాలు కలిపేసి చల్లుతున్నాము. ఇందులో ఆనప, పెసలు, ఉద్దులు, కందులు, రాగులు, మొక్కజొన్న, జొన్నలు, సద్దలు, బీన్స్, ఉలవలు, చిక్కుడు, నాటు కందులు, గోడు చిక్కుడు గింజలు, బెండ్ల, కాకర, సొర, బూడిద గుమ్మడి, ఇవన్నీ కలిపి మా పొలంలో చల్లుతున్నాం. కందులు లైన్లు వేస్తాము. అది 6 నెలలు పంట ఉంటది కాబట్టి కందులు లైన్స్ వేసేసి మిగిలినవన్నీ కూడా మధ్యలో చల్లుకోవడం జరుగుతుంది. ఓకేనా? ధన్యవాదాలు. విత్తన శుద్ధి చేస్తున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తున్నాము. అవంతా మొత్తం కలపండి. డస్ట్ తగులుకుంటారు, పేడేసేసింది. అన్ని కలిపిన విత్తనాలను ఇలా మామిడి చెట్లలో అన్ని బ్రాడ్కాస్ట్ చల్లుతా అన్నారండి. కందుల్ని లైన్ సోయింగ్ వేయడం జరిగింది. మిగిలిన విత్తనాలన్నీ కూడా కలిపేసాం కదా, అప్పుడే వాటిని ఇలా మొత్తం చల్లేసి ట్రాక్టర్తో మొత్తము దున్నేస్తారు. ఇది పిఎండిఎస్ ఫీల్డ్. అంటే మామిడిలో మనము పిఎండిఎస్ వేపిస్తున్నాము. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి కందిని లైన్లు వేసేసి మిగిలినవన్నీ బ్రాడ్కాస్ట్ చేపిస్తున్నాం. అన్నీ మనము ఇంసేపు కలుపుకున్న 30 రకాల విత్తనాలు కూడా కలిపి చల్లేయడం జరిగింది. కందుల వరకు లైన్లు వేసుకున్నాము. అంటే పంట తీసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ వరకు లైన్లు పెట్టామండి. ఓకే, థ్యాంక్ యూ.